కర్రి గౌరమ్మ, మద్దులిగం పంచాయతీ, పార్వతీపురం మండలము, మన్యం జిల్లా. ఇప్పుడు పడే వర్షాలు మాకు ఇలాగ ఆగిపోయి ఉంటే మాకు వెదలు వేసుకుంటే మాకు చాలా ఉపయోగం పడుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా పడితే ఆ వెదలు కూడా పోతాయి. రేపు నారుని పోసుకుంటాకి ఉపయోగం ఉంటే చాలు. ఇలాగే మేము ఆశపడుతూ ఈ పంట చేతి చేసుకుంటూ మేము సేంద్రియ వ్యవసాయాలు కూడా కొంతమంది చేసుకుంటున్నాము. ఒక అరెకరానికి మేము ఎరువులు వేయకుండా మేము తినే పదార్థాలని పండించుకుంటాము. మిగతాది ఏమైనా ఉంటే మేము మామూలుగా పండించుకుంటాము. మాది లచ్చిరేసిపేట గ్రామం. నమస్కారం. వర్షం పడక అలా వర్షం పడలేదని ఎదురు చూసి ముందుగా వేస్తాము. వర్షం పడలేదు, ఎండ ఎక్కిస్తుంది. ఈ 4 రోజులు కూడా ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తాము. సడన్గా మంచిగా పెద్ద వర్షం పడింది. ఒక్కొక్క పత్తి ప్యాకెట్ 2000, 1500 ఈ రేట్లలో కొనేసాము. ఒక్కొక్కరు 5 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం వేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు బాధపడ్డారు వర్షం పడలేదా ఏదా అనేసి. ఇప్పుడు పడింది, గట్టిగా మంచి వర్షం పడింది. అనుకూలంగా నాటుతాయి అనేసి అనుకూలంగా నాటుతాయి. ఈ పదునైతే 10 రోజుల వరకైనా సరిపోద్ది అనేసి అనిపిస్తుంది. ఇంకా పర్వాలేదు. ఇంకా చక్కగా ఇంకా మిగతా విత్తనం పెట్టుకోవడానికి వెనకబడి ఉన్న కూడా చక్కగా విత్తనం పెట్టుకోవచ్చు సంతోషంగా. నా పేరు జోగి నాయుడు, లచ్చిరేసిపేట పంచాయతీ, పులిగుమ్మి, మన్యం జిల్లా, పార్తపురం. మరి ఎదలకైతే వర్షం పర్వాలేదు. ఇలా తగ్గితే నాగులు కూడా పోసుకోవడం బాగానే ఉంటుంది. ఇంకా వర్షాలు ఎక్కువైతే ఈ ఎదలు పోతాయి, నారు పోసింది కూడా పోతే బాగు చేసుకోలేము.